స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఒక లేఖన భాగం చదువుకుందాం. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి 85వ కీర్తన 6వ వచనం. నేను చదువుతున్నాను, దయచేసి ఆలకించండి, గమనించండి. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నువ్వు మరల మమ్మను బ్రతికింపవా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, ఒక లేఖన భాగం చదువుకున్నాము, వివరించడానికి పూనుకుంటున్న నేను మట్టి మనిషిని వచ్చి వాడను, అల్పుడున యోగ్యుడును, దీనదాసును, నా శరీర ప్రాణాత్మను మీ వశం చేసుకొని అగ్నితో పుటము వేసి మీ రక్తంతో పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నాయందు మాయందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, ఈరోజు మనం బ్రతుకున్నాం. ఎందుకు దేవుడు మనల్ని బ్రతికించి ఉంచారు? దేవునితో నిబంధన చేసుకున్న వ్యక్తులను దేవుడు ఎందుకు బ్రతికించి ఉంచుతున్నాడు అంటే 2 కారణాలు. ఒకటి, 67వ కీర్తన ప్రారంభ వచనం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. దేవుని ప్రజలు అంటే ఆశీర్వదించబడినవారు. ఆ ఆశీర్వాదం ఎప్పుడు మన మీద నిలిచి ఉండాలంటే ఎందుకు నిలిచి ఉంటుంది? భూమి మీద దేవుని మార్గం తెలియపరచడానికి, అంటే సువార్త ప్రకటించడానికి. రెండవది, ఆయన యొద్ద నుండి మనం పొందినటువంటి మేలులు. మొట్టమొదటి మేలు రక్షణ, తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుడు మన ద్వారా చేసే కార్యాలు, ఇవన్నీ ఇతరులకు కనిపించడం, ఇతరులకు తెలియపరచడం. అందుకొరకే మనం బ్రతుకున్నాం. దేవుడు మనల్ని బ్రతికించిన ఉద్దేశమే అది. ఈ కార్యం ఎప్పుడూ కూడా నిరంతరం మన జీవితాల్లో జరుగుతూ ఉండాలి. ఈ కార్యం నిరంతరము మన జీవితంలో జరుగుతూ ఉండాలి. ఆ తర్వాత 3వ వచనంలో అంటాడు, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక కదా. ప్రజలు స్తుతించాలి అంటే ఎలా స్తుతిస్తారు? దేవుని యొక్క కార్యకార్య శక్తి నీలో నుండి ఆ ప్రజల్లోనికి ప్రవహిస్తే, ఆ ప్రజలు మేలు పొందితే అప్పుడు ప్రజలు స్తుతిస్తారు. ఊరక స్తుతిస్తారా? లేదు. దేవుని యొక్క కార్యకార్య శక్తి నీలో నుండి వెలుపడికి వచ్చి అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ మందికి మేలు కలిగితే దాని పేరు ఉజ్జీవం. ఉజ్జీవం అనే మాటకి అర్థం ఏమిటి? దేవునితో నిబంధన చేసుకున్న వ్యక్తుల్లో నుండి దేవుని యొక్క కార్యకార్య శక్తి వెల్లడి అయి అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ మందికి మేలు కలిగేటట్లు మనం వాడబడితే ఆ వ్యక్తి ఉజ్జీవింపబడ్డాడు అని అర్థం. ఆ కుటుంబం ఉజ్జీవింపబడింది అని అర్థం. ఆ కుటుంబాన్ని దేవుడు వాడుకుంటే, ఒక సంఘాన్ని వాడుకుంటే ఆ సంఘము ఉజ్జీవింపబడింది అని అర్థం కదా. పాత నిబంధన గ్రంథంలో 16 సంఘటనలు రాయబడి ఉన్నాయి, ఉజ్జీవింపబడిన సంఘటనలు. అందులో 8 మంది ప్రాముఖ్యంగా బలంగా వాడబడ్డారు. అందులో వ్యక్తిగత ఉజ్జీవం కలగజేసిన వాళ్ళు ఉన్నారు, సమాజపరంగా అంటే సంఘపరంగా కలగజేసిన వారు కూడా ఉన్నారు. ఉజ్జీవాన్ని గురించి ఎవరికి తెలుస్తుంది కదా? దేవుని వాక్యాన్ని ఎవరైతే తరచుగా చదువుతూ ఉంటారో వారికి ఆ ఉజ్జీవాన్ని గురించి తెలుస్తుంది. ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఆత్మలో భారం కలిగి ఉంటారో వారికి ఉద్యోగం యొక్క అనుభవాలు తెలుస్తాయి.
ఉజ్జీవాన్ని గురించి తెలియాలి అంటే లేఖనాలు చదవాలి. ఉజ్జీవం యొక్క అనుభవం కలిగి ఉండాలంటే దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. లేకపోతే ఉజ్జీవం అంటే తెలియదు. ఉజ్జీవం అనేది ఉద్రేకం కాదు. మన భావోద్రేకాలను బట్టి అందరూ కూడా గట్టిగా పాడుతున్నారు, నేను పాడాలి, అందరూ నాట్యం ఆడుతున్నారు, నేను నాట్యం ఆడాలి, పెద్ద పెద్ద శబ్దాలు, పెద్దగా కేకలు వేస్తూ అవి కాదు. అది ఉద్రేకం. ఉజ్జీవం వేరు, ఉద్రేకం వేరు. ఉద్రేకం ఆ కొంచెం సేపే మనుషుల్ని ఉప్పొంగ చేస్తాను. దానివలన ఎవరికి మేలు కలగదు, ప్రభువుని ఆరాధిస్తారు అంతే. ఉజ్జీవం అయితే తమలో నుండి దేవుని శక్తి వెల్లడి అవుతోంది. ఇప్పుడు ఆ పాత నిబంధనలు అయితే 16 సంఘటనలే ఉన్నాయి ప్రాముఖ్యమైనవి. కొంతమంది వ్యక్తులనే దేవుడు వాడుకున్నాడు ఉజ్జీవం కొరకు. క్రొత్త నిబంధన అలా కాదు. క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఆసక్తి కలిగి నాకు ఉజ్జీవం కావాలి, నేను దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని యొక్క శక్తి నాలో నుండి వెల్లడి కావాలి, నా ద్వారా ఇతరులకు మేలు కలగాలి అని ఆసక్తి కలిగి తమను తాము ప్రత్యేకించుకొని దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేస్తున్నారో వారందరి ద్వారా దేవుని శక్తిని విడుదల చేయడానికి విస్తారంగా దేవుడు పనిచేస్తున్నాడు. ఇప్పుడు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా మీకు దొరుకు కాలమునందే మీరు ఆయనని వెతకండి అంటాడు కదా. యెషయా గ్రంథం 55. అంటే దేవుడు దొరికే కాలం అంటే దొరకని కాలం ఒకటి ఉంటుంది అని అర్థం. దొరకని కాలం అంటే దేవుడు లేడు అని అర్థం కాదు కదా. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. అంటే అర్థమేమిటి? దేవుడు మనకి సమీపంగా ఉండే కాలం, మనకి దొరికే కాలం ఒకటి ఉన్నది. ఇప్పుడు ఎవరు మనకి అందుబాటులో ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పటి నుండి? మెడగదిలో ఆయన దిగి వచ్చినప్పటి నుండి. ఎప్పటి వరకు? తెస్సలోనికీయులకు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించేవారు ఎవరు? ధర్మ విరోధ సంబంధమైన క్రియ చేస్తుంది. ధర్మ విరోధ సంబంధమైన క్రియ అంటే ఎవరు? అపవాది క్రియ. అపవాది క్రియ ఎక్కడ చేస్తుంది? దేవుని సంఘంలో. ఇప్పుడు అపవాది తన కార్యాన్ని దేవుని సంఘంలో చేస్తూ ఉంటే అడ్డగించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు. గనుకనే మనం సేఫ్గా ఉన్నాం. మన పక్షంగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఈ అడ్డగించేవాడు తొలగించే పని, తప్పుకునేటువంటి పని ఉందేట కదా. అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే. అది ఎప్పుడు జరుగుతుంది? శ్రమల కాలానికి ముందు జరుగుతుంది. అంటే పరిశుద్ధాత్మను ఈ మధ్య కాలంలోనే నువ్వు పొందుకోగలవు. ఆ తర్వాత నువ్వు పరిశుద్ధాత్మను కావాలి అంటే నీకు దొరకరు. కాబట్టి ఈ మధ్య కాలంలోనే నువ్వు ఆయన్ని అడగాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటాం? ఎలా ఉంటే పరిశుద్ధాత్మ మనలోనికి వస్తారు కదా. మొట్టమొదట ఆయన వాక్యం నందు ఆయన మన కొరకు చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, పరిశుద్ధాత్మను నేను మీకు అనుగ్రహిస్తాను అనేటువంటి వాగ్దానాలు ఉన్నాయో, ఆ వాగ్దానాలను విశ్వసించాలి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ప్రోధి చేసుకోవాలి, ఒక చోట రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పుడు జరుగుతుంది? నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలన్న ఆశ నీకుంటే, ఆసక్తి నీకుంటే, అప్పుడు నీవు అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, దేవుడు మనకి ఎక్కడ వాగ్దానం చేశారు కదా. గవర్నమెంట్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తారు, లేదా రేషన్ కార్డు ఇస్తారు. ఆ కార్డు ఇస్తేనేనా మనకి రేషన్ దొరికేది, లేకపోతేనా? అట్లాగే దేవుడు వాగ్దానాలు మనకు కొన్ని ఇచ్చారు,
పరిశుద్ధాత్మని ఇస్తానని. ఆ వాగ్దానాలు కార్డు లేకుండా నువ్వు ఎలాగ అడుగుతావు? చెప్పు, ఒక 2-3 వాగ్దానాలు చెప్పు. పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించబడుతుందని చెప్పిన వాగ్దానాలు 2-3 చెప్పు. ఏమండి? 11, 13. ఇంకొకటి చెప్పండి. ఇంకొకటి చెప్పండి. చెప్పుకోండి ఒకళ్ళొకళ్ళు. ఏమండి? అపోస్తల కార్యం గ్రంథం అంటే 28 అధ్యాయాలు నేను ఎత్తుక్కోవాలి. 2వ అధ్యాయం 33 ఇస్తానని అక్కడ ఉందా? 10 సార్లు రాసుకోండి, నేను చెప్తాను, అప్పుడు గుర్తుంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును. లూకా సువార్త 11వ అధ్యాయం 9వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం, తను అడుగువానికి నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనాలు, అపోస్తలుల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, ఇలాగ అనేక వచనాలు ఉన్నాయి. అవన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి. అది మీరు ఆశ కలిగి ఉన్నారనడానికి గుర్తు, ఆసక్తి కలిగి ఉన్నారనడానికి గుర్తు. ఆశ ఆసక్తి ఉంటే మాత్రమే సరిపోదు. విశ్వాసమయ్యా, ఇదిగో ఇన్ని వాగ్దానాలు నువ్వు నాకు ఇచ్చావు, నువ్వు నాకు పరిశుద్ధాత్మని. ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ చేస్తాను. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోవాలి అంటే యాదృచ్ఛికంగా నీకు పరిశుద్ధాత్మ రాదు. నిన్ను నువ్వు ప్రత్యేకించుకొని ఆసక్తి కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడి కన్నీళ్లు విడిచి, అయ్యా నువ్వు వాగ్దానం చేసావు కదా, నువ్వు నాకు పరిశుద్ధాత్మనివ్వు అని అడిగితేనే ఆయన కనికరిస్తాడు. అప్పుడు కూడా నీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఎందుకు నీకు పరిశుద్ధాత్మ? దేని కొరకు? ఈ వర్తమానం నేనేమని ప్రారంభించాను చెప్పండి? ఈ వర్తమానం నేనేమని ప్రారంభించాను చెప్పండి? ఇప్పుడు చెప్పిందే కదా. ఈరోజు మనం ఎందుకు బ్రతుకున్నాం అని కదా ప్రారంభించాం. అందుకే నాకు పరిశుద్ధాత్మ కావాలి. నేను ఎందుకు బ్రతుకున్నానంటే, భూమి మీద నీ మార్గం తెలియపరచాలంటే నాకు ఆత్మ లేకపోతే నేను ఎలాగ నీ మార్గాన్ని తెలుసుకుంటాను, ఎలాగూ ప్రకటిస్తాను? అన్ని జనుల్లో నీ రక్షణను కనపరచాలండి నేను ఆత్మవర్షుని కాకుండా ఎలాగూ నీ రక్షణను నేను కనపరచగలుగుతాను? కాబట్టి నాకు పరిశుద్ధాత్మ కావాలి. మన జ్ఞానంతో మనం బోధిస్తే ఎవరు కూడా వినరు. మనం ఆత్మవశులమై ఉన్నప్పుడే, ఆత్మచేత నడిపించబడినప్పుడే మనం వెళితే అక్కడ వారి హృదయాలు తెరవబడతాయి. చూడండి, కొలసీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-4 వచనాలు కలిసి ఉన్న లేఖన భాగం చదవండి. క్రీస్తు మర్మమును గూర్చి ఆగండి ఒక నిమిషం. పౌలు పాస్టర్ గారికి క్రీస్తు మర్మం బోధించడం వచ్చారాదా? మరి నేను ఆ క్రీస్తు మర్మమును గురించి బోధించడానికి నా కోసం మీరు ప్రార్థన చేయండి అని ఎందుకు అడుగుతున్నాడు? అవునా కదా? అక్కడ రాశాడు, క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని. ఫుట్నోట్లు ఏముంది అంటే, నేను సువార్త ప్రకటించినప్పుడు నేను ఎవరికైతే ప్రకటిస్తున్నానో ఆ వినేటువంటి వారి యొక్క హృదయాలు తెరవబడాలి. నాకు వచ్చు సువార్త ప్రకటించడం, ఎందుకంటే ఆ రక్షణను నేను అనుభవించున్నా, ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నేను పొందున్నా. నా ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. దేవునితో వ్యక్తిగత సంబంధం, సహవాసం నాకు ఉన్నది. ఇవి వెళ్ళి చెప్పాలంటే నాకు వాక్ శక్తి ఉంది, వాక్ చాతుర్యము ఉంది.
కానీ వాక్చాతుర్యాన్ని నేను ఉపయోగించను. ఆ సువార్త నేను ప్రకటించగలను, కానీ మీరు నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకనంటే నేను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఆ ప్రాంతానికి వెళ్ళే విధంగా నన్ను నడిపించాలి దేవుడు. అంటే ఆ మాటకి అర్థమేమిటి? ఈయన ప్రకటించినప్పుడు అక్కడ వినేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల హృదయాలు తెరవబడాలి కదా. సువార్త ప్రకటించడానికి ఎలా పడితే అలా వెళ్ళడం కాదు, దాని కొరకైన సిద్ధపాటు ఒకటి ఉన్నది. 16వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ వచనం. అసలు వీళ్ళని 13వ అధ్యాయంలో అభిషేకించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడేగా, అవునా కాదా? 9వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడాడు. అననీయ వచ్చి చేతుల నుంచి ప్రార్థన చేశాడు, వాళ్ళు ఆత్మను పొందుకున్నారు. ఆ తర్వాత 13వ అధ్యాయంలో సేవకుల చేతుల నుంచి ప్రార్థన చేసి సువార్తకు పంపించారు పరిశుద్ధాత్ముడు చెప్తేనే. మరి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆసియాకి వెళ్ళొద్దు అంటున్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా పరిశుద్ధాత్ముడే తెలియపరుస్తాడు. మనంతట మనం ఇదిగో ఈ ప్రాంతంలో చాలామంది అన్యులు ఉన్నారు, అక్కడే నాకు సేవ కావాలి, ఇక్కడే కాదు. దేవుడు పర్టికులర్ ప్లేస్ చూపిస్తాడు, నడిపిస్తాడు. దాని కొరకు సిద్ధపడితే అక్కడికి వెళ్ళినప్పుడు వ్యతిరేకతలు వస్తాయి. అప్పుడు వ్యతిరేకతలు వస్తాయి. పౌలు గారికి రాలేదా? అక్కడ తరిమి కొట్టేవాళ్ళు ఉంటారు, హింసించేవారు ఉంటారు. కానీ అక్కడ ఆ చెడిపోయిన స్థితిలోనే దేవుని సంఘం కట్టబడుతుంది. ఆ అవమానాల మధ్య, హింస మధ్య దేవుని సంఘాలు కట్టబడతాయి. పౌలు గారి చరిత్ర అంతా చూడండి, అలాగే కనపడుతుంది. ఇప్పుడు నీకు అభిషేకం కావాలని ఎందుకు, నీకు అభిషేకం ఎందుకు కావాలి అని దేవుడు అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి? అయ్యా, భూమి మీద నీ మార్గం తెలియపరచబడాలి, నీ రక్షణ అన్యజనుల్లో కనపరచబడాలి, అందుకు నాకు అభిషేకం కావాలి. నీకు ఆశ ఉంటే సరిపోదు. ఆ ఆశను బట్టి నిన్ను దేవుడు ఎందుకు బ్రతికించి ఉంచాడో ఆ స్పృహను కలిగి ఆ కార్యం నెరవేర్చడానికి దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు, దేవుడు నన్ను వాడుకుంటాడు, నా ద్వారా నీ కార్యం చేస్తాడు అనే విశ్వాసం నీకు కావాలి. అందుకు సంబంధించిన వాగ్దానాలు నీకు తెలిసి ఉండాలి. అయితే సరిపోతుందా? అప్పుడు అంటాడు, ఆయన నీ హృదయాన్ని పరిశీలిస్తాడు, నీ ప్రార్థనలు పరిశీలిస్తాడు. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, అది తమాషాగానే మాట కాదు, యథార్థంగానే మాట. నువ్వు చేసే ప్రార్థన 10 నిమిషాలు చేస్తావా, గంట చేస్తావా, 3 గంటలు చేస్తావా, రికార్డ్ చేసుకొని విను. బైబిల్ గ్రంథంలో ఈ ఉజ్జీవానికి కారకులైన వ్యక్తులు, మొట్టమొదటి ఉజ్జీవం తీసుకొచ్చింది యాకోబు గారు, దావీదు గారు, హిజ్కియా గారు, ఎజ్రా గారు, నెహమ్యా గారు, యెహోషాపాతు గారు, హోషేయ గారు. వీళ్ళ ద్వారా ఉజ్జీవాలు వచ్చినాయి పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో ఇక ఆదిమ అపోస్తలులు అందరూ కూడా వాళ్ళు చేసిన ప్రార్థనలో ఒక ప్రక్కన పెట్టు, నువ్వు చేసిన ప్రార్థనలో ఒక పక్కన పెట్టు, ఏమైనా సంబంధం ఉంటుందా? వాళ్ళలో దావీదు ఆయన జీవితం అంతా పోరాటమేగా. ఒక్క బెర్షెబా కొడుకు చనిపోయినప్పుడు, జబ్బు పడినప్పుడు, యెహోవా మొత్తినప్పుడు ఆ పిల్లోడు కోసం ప్రార్థన చేశాడు. ఒకవేళ ఆయన దయ కలిగి ఇంకెక్కడైనా ఆయన పర్సనల్గా ప్రార్థన చేసినట్టు మనం చూస్తామా? యాకోబు ఏమని ప్రార్థన చేశాడు ఎబ్బోకురేవు దగ్గర? నన్ను ఆశీర్వదించు అంటే అక్కడ సందర్భం ఏమిటి? 400 మందిని తీసుకొని ఏసావు వస్తున్నాడు, నన్ను చంపుతాడు, నువ్వు ఇచ్చిన వాగ్దానం నా బ్రతుకులో నెరవేరాలంటే నేను ఆశీర్వదించబడాలి, నేను బ్రతకాలి. భౌతికపరమైన విషయం కాదుగా. దావీదు జీవితం అంతా యుద్ధాలే. వెళ్ళాలా వద్దా యుద్ధానికి అడిగాడు. ఆయనకి ఎంతమంది కొడుకులు? 13 మంది. ఎన్ని సమస్యలు ఉన్నాయి? తామారు కుమార్తె చెడిపోయిన స్థితే, అమ్నోను చెడిపోయిన స్థితే, అబ్షాలోము చెడిపోయిన స్థితే. వాటి గురించి ఎక్కడైనా ప్రార్థన చేసినట్టు మనం చూస్తామా? దేవుని కొరకు పోరాటాలు, యుద్ధాల కోసం ఆయన ప్రార్థన చేశాడు. ఏఫోదు తెప్పించి అడిగినా ఏది చేసి. యెహోషాపాతు, ఆహజు వచ్చి యుద్ధానికి వెళదామంటే ఎవరైనా ఉన్నారా? ఆహబు వచ్చి
యుద్ధానికి వెళదామా అని అడిగినప్పుడు 22వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథంలో ఇక్కడ ఎవరైనా యెహోవా ప్రవక్తలు ఉన్నారంటే 400 మంది వచ్చారు. వీళ్ళు కాదు, యెహోవా ప్రవక్త అంటాడు, మికాయా ఉన్నాడు అంటాడు. వాళ్ళు దేవుని యుద్ధాలు చేయడానికి ప్రవక్తల సహాయాన్ని తీసుకున్నారు. వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేశారు. పౌలు ప్రార్థనలని మీకు డిటిపి చేసి ఇచ్చాను. పౌలు ప్రార్థనలో ఏదైనా ఒక పర్సనల్ థింగ్ ఉందా? మరి మన ప్రార్థనలో 90% అదేనా కదా? ఉద్యోగం రావాలి అంటే ఎలా వస్తుందో చెప్తున్నాను. మొదట ఏముండాలి? ఆశ, ఆసక్తి ఉండాలి. ఉంటేనే సరిపోదు. ఆయన అడుగుతారు, ఎందుకు నీకు ఉద్యోగం, ఎందుకు దేవుని యొక్క శక్తి కావాలి, అభిషేకం నీకు కావాలంటే ఈరోజు బతికించి ఉంచావు కదయ్యా. ఎందుకు బతికించి ఉంచావంటే భూమి మీద నీ మార్గం తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సత్యాన్ని వెతికేవాళ్ళు. వాళ్ళకి నీ మార్గం తెలియపరచబడాలి. నేను రక్షించబడ్డానని నా బ్రతికే సాక్ష్యంగా, నా చుట్టూ ఉన్న వారికి నా బ్రతికే ఒక సాక్ష్యంగా కనపడాలి. వారికి భిన్నంగా నేను బ్రతకాలి. పరిశుద్ధత విషయంలో, యథార్థత విషయంలో, నమ్మకత్వం విషయంలో, జ్ఞానం విషయంలో, జాగ్రత్త విషయంలో, ప్రతి విషయంలో నా బ్రతికే వాళ్ళకి ఒక సాక్ష్యం కావాలి. అది కావాలంటే నా వలన అవుతుందా? నువ్వు అభిషేకిస్తే నీ ఆత్మ వశుణ్ణి నేనైతే, వశురాల్ని నేనైతే, అప్పుడు నా బ్రతుకు లోకానికి కనపడదు. కాబట్టి నాకు అభిషేకం కావాలి. అట్లనా? నేను నీకేమైనా చెప్పానా ఇస్తానని? అవునయ్యా, ఈ వచనాల్లో చెప్పావుగా. ఆయన ఏమి తెలియనట్టు అన్నీ అడుగుతాడు. నేను అంటున్నాను, అది బైబిల్లో లేదు, కానీ దేవుని మనసు అది. ఎందుకనంటే నువ్వేం చేస్తున్నావో, ఎందుకు బ్రతుకుతున్నావో, నువ్వు చేయాల్సిన పనిని గురించిన సంపూర్ణ గ్రహింపు నీకు ఉండాలి. నీ గురించి ఉండాలి. నీకు అభిషేకం ఇచ్చే దేవుని గురించిన ఆ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగి ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో 2 ప్రార్థనాంశాలు ఉంటాయి. దేవుని జ్ఞానమును గూర్చిన సకల ఐశ్వర్యమా, వారు ప్రేమయందు అతుకుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై. ఇవి 2 నీకు అవి కావాలి అంటే అభిషేకం కావాలి కదా. సరే, బాగుంది. మీరు అంతకుముందు ఈ ఉద్యోగం కొరకు, దేవుని యొక్క అభిషేకం కొరకు ఎవరెవరు ప్రార్థన చేశారో, ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశారో, అలాంటి పరిస్థితుల్లో వారు చేసిన ప్రార్థనలు ఎలాగున్నాయి, నీ ప్రార్థనలు ఎలాగున్నాయి పరిశీలించుకో. యోబు గారు సమస్తాన్ని నష్టపోయి ఏమని ప్రార్థన చేశారు అయ్యగారు? అవునా? యెషయా గారు, హిజ్కియా గారు ఏమని ప్రార్థన చేశారు? నువ్వు చచ్చిపోతావంటే నీ సన్నిధిన నేనెట్లు యథార్థంగా. ఇవన్నీ ప్రార్థనలు మనకు తెలుసు, కానీ మనం మోకరిస్తే వచ్చేది, ప్రభువా పిల్లలయ్యా, కుటుంబం అయ్యా, ఆర్థిక విషయాలయ్యా, అనారోగ్యాలయ్యా, ఆ సమస్య అయ్యా, ఈ సమస్య అయ్యా, వాళ్ళని రక్షించయ్యా, వీళ్ళకి రక్షించయ్యా. వాళ్ళని రక్షించడానికి దేవుడు నిన్ను వాడుకుంటానని నీతో చెప్తుంటే నువ్వు దేవుడికి ఏం చెప్తున్నావు? నువ్వు వాళ్ళని రక్షించయ్యా అంటున్నావు. ఆయనకి నీకేమైనా ట్యూన్ అవుతుందా? మీ ఇద్దరు మనసులు ఏమైనా కలుస్తున్నాయా? మొదట దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం వినాలి, గ్రహించాలి. దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి. రైట్, ఆ మెట్టుకు వచ్చాం. మార్చుకుందాం, ఇది కూడా మార్చుకుందాం. అయ్యా, నన్ను సజీవంగా ఉంచావు. నీ మార్గం నా ఇంట్లో తెలియపరచబడాలి. నా ఇంట్లో తెలియపరచబడితేనే నా రక్త సంబంధికులకు, తర్వాత నా పొరుగు వారికి, భూదిగంతాల వరకు నిరక్షణ కనపరచబడాలి. నువ్వు నన్నుకే ఎందుకు ఆశీర్వదించాలి అంటే నేను నమ్మిన దేవుడు నాకేం కొదవ చేయలేదు అని వాళ్ళు తెలుసుకోవాలి. నేను నోటితో చెప్తే కాదు, నా జీవితం ద్వారా వాళ్ళకి తెలియాలి. కాబట్టి నువ్వు నన్ను అభిషేకం. ఇక అప్పుడు అడుగుతాడు, నీ పాపం సంగతి ఏంటి? నువ్వు రహస్యంగా చేసే పాపాల సంగతి ఏంటి? నీ హృదయంలో ఉన్నటువంటి పాపాల సంగతి ఏంటి? ఎదుటి వ్యక్తులను గాయపరిచిన విషయాల సంగతి ఏంటి? ఇవన్నీ అడుగుతాడు ఆయన. అవి నిజమేనయ్యా, నువ్వు యథార్థవంతురాలు అయితే నిజమేనయ్యా, ఈ విషయంలో నాకు తెలిసినంతవరకు నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు అని అడుగుతాం.
ఎందుకంటే ఆ అభిషేకం ఉండే విలువ ఏమిటో, గౌరవం ఏమిటో, ఘనత ఏమిటో, ప్రయోజనం ఏమిటో అది నీకు బైబిల్ చదవడం ద్వారా నీకు అర్థమే. ఈ భూమి మీద నేను ఎంత ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నా అది ఎందుకు కొరగాదు. అది దావీదు కంటే ఐశ్వర్యవంతులు ఉన్నారా భూమి మీద? అబ్రహాం కంటే గొప్పవారు ఉన్నారా భూమి మీద ఈరోజు? లేరు కదా. సొలొమోను కంటే ఐశ్వర్యవంతులు లేరుగా. వాళ్ళే ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడినప్పుడు మనమే పాటి వాళ్ళం. కాబట్టి మన పాపాన్ని గురించి ఆయన ప్రశ్నిస్తాడు. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయమా, పన్నెండవ అధ్యాయం 23వ వచనం చూడండి. కదా, ప్రజల కొరకు ప్రార్థన చేయకపోవడం అది ఎంతో పాపం. ఈ మాటలే ఇంకొక విధంగా చెప్తాడు పౌలు గారు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ప్రారంభ వచనం. నాకు బహు దుఃఖమును. ఎందుకయ్యా పౌలన్నా? ఎవరు చెప్పారు నువ్వు అబద్ధమాడుతున్నావని? నొక్కి నొక్కి చెప్తుంటే పరిశుద్ధాత్ముడు అలాగే రాయించారు. అది పౌలు గారి భారం. దాని కొరకే ఆస్తి అంతా వదులుకున్నాడు ఆయన, అధికారాన్ని వదులుకున్నాడు, సమస్తాన్ని పెంటగా నష్టంగా ఎంచుకొని ఇప్పుడు ఈ బంధువుల్ని చూసినప్పుడు నేను పొందిన ఈ రక్షణను కూడా విడిచిపెట్టేస్తా వాళ్ళందరినీ నువ్వు రక్షిస్తే. దేవుడు అలా చేస్తాడు చేయడు అనేది ఆయన లెక్క. కానీ ఈ భక్తుని యొక్క భారం అది. అదే మాటలు 10వ అధ్యాయం ప్రారంభ వచనంలోనూ 11వ అధ్యాయంలో కూడా మనం అవే మాటలు చూస్తాం. అక్కడ సమూయేలు గారు ఏ భారాన్ని కలిగి ఉన్నారో మనం అలాంటి భారం. అసలు మన ఇంట్లో మన బిడ్డలు రక్షణ పొందకపోతే, లేదు రక్షణ పొంది దేవుని సన్నిధికి రాకపోతే మనం ఎలాంటి భారాన్ని కలిగి ఉన్నాం? చెప్పాను కానీ చేయలేదండి, చెప్పాను కానీ రాలేదండి. అవునా? చేయదగిన మేలు చేయదగినది చేయలేకపోవడం పాపం కదా? ప్రార్థన చేయకపోవడం పాపం కదా? మనం పాపం చేస్తామంటే దుర్మార్గ దుష్టకార్యాలని కాదు, ఇలాంటివే పాపాలు. ఇవన్నీ ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. అయినా కూడా దేవుడు మాట్లాడు. ఎందుకు మాట్లాడు? మేడగదిలో వాళ్ళు ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? 9వ రోజుకి ఇవ్వలేదు పరిశుద్ధాత్మ. మొదటి రోజు ఇవ్వలేదు, 9 రోజులు ఇవ్వాల, 10వ రోజు రావాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పాపాన్ని ఒప్పుకొని కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సమాధానం ఇవ్వడం లేదు అంటే ఆయన మౌనంగా నేను పరీక్షిస్తున్నాడు అని అర్థం. ఆ పని చేయడానికి అవసరమైన వేదికను ఆయన సిద్ధపరుస్తున్నాడు అని అర్థం. అలాంటి సన్నివేశమే పాత నిబంధనలో రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నయమాన్ని యోర్దానులో 7 సార్లు మునగమన్నాడు. మా దేశంలో గొప్ప నదులు లేవా అన్నాడు ఆయన. కోపం వచ్చి వెళ్ళిపోతుంటే సైనికుడు చెప్పాడు, అయ్యా ఎక్కువ డబ్బు ఇవ్వమంటే నువ్వు ఇస్తావు కదా, మునగమన్నాడు, దీనివల్ల నీకు నష్టమేంటి అంటే మారు మనసు పొందాడు, వచ్చాడు, మునిగాడు. 5 సార్లు మునగంగానే స్వస్థత వచ్చిందా? 6 సార్లు ఇచ్చేవాడు, 7వసారి ఇచ్చేవాడు, మొదటిసారి మునిగితేనే ఇవ్వచ్చుగా. నీ విధేయతను పరీక్షిస్తున్నాడు. నీ పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ పొంది నువ్వు పరిశుద్ధాత్మాభిషేకం ఎందుకు పొందుకోవాలో ఆ స్పష్టమైన గ్రహింపును కలిగి నువ్వు పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటే
ఆయన నిన్ను మౌనంగా పరీక్షిస్తూ ఉంటాడు. అభిషేకం ఇవ్వడం ద్వారా ఈ వ్యక్తి దాన్ని ఎలా వినియోగించుకుంటారు. త్రికాలజ్ఞుడు, భవిష్యత్తు ఎరిగిన దేవుడు. ఆ విషయాలన్నీ నీ దృష్టి పదానికి తీసుకొచ్చి నిన్ను నలక్కొట్టడానికి నువ్వు కనిపెట్టే దినాలు ఏవైతే ఉన్నాయో, ప్రార్థన విడవక విసుక్క ప్రార్థన చేసే దినాలు ఏవైతే ఉన్నాయో, ఆ దినాల్లో ఆయన నిన్ను నలక్కొడుతూ భవిష్యత్ సంభవాలను గురించిన విషయాలు నీకు తెలియపరుస్తూ అవన్నీ ఒప్పుకునేటట్టు, తీర్మానాలు చేసేటట్టు నిన్ను సిద్ధపరుస్తాడు ప్రార్థనలో. నువ్వు ఆ ఉన్నతమైన ఆసక్తి కలిగి ఉంటే, ఆ భారం కలిగి ఉంటే, నీ పాపాన్ని ఒప్పుకుంటూ ఉంటే, నువ్వు అడుగుతావు, అయ్యా ఒప్పుకున్నవన్నీ ఒప్పుకున్నానయ్యా, ఇంకేం ఒప్పుకోవాలో చెప్పయ్యా. యథార్థంగా నేను ఒప్పుకున్నాను. నా జీవితం ఇలా ఉండకూడదు. కనీసం నన్ను నేను కట్టుకునే స్థితి లేదు, నా కుటుంబాన్ని కట్టుకునే పరిస్థితి లేదు, నా కుటుంబం అంతా నీ సన్నిధికి వచ్చి ఆరాధించే ఏక మనసు లేదు, దేవుని సంఘంలో కూడా అనుభవం లేదు. మాకు ఉద్యోగం కావాలి అని అడుగుతున్నప్పుడు ఆయన కనిపెడతాడు. మొదట ఏం చెప్పాను? కావాలనే ఆసక్తి ఉండాలి. రెండవది ఏం చెప్పాను? ఆయన ఎందుకు అని అడుగుతారు. ఎందుకు అని అడిగితే, నువ్వు నన్ను బతికించి ఉంచావు కదా, నీ మార్గం తెలియపరచబడాలి, నీ రక్షణ నా ద్వారా కనపరచబడాలి. అయితే నీకు ఇస్తారని గ్యారంటీ ఏమిటంటే నువ్వు ఇచ్చిన వాగ్దానాలు చెప్తావు. అయితే మరి నీలో నాకు ఆయాస్కరమైనవి ఉన్నాయి కదా అనే ప్రశ్న నీ మనసుకు వస్తుంది. ఆయన ప్రశ్నిస్తారు. అప్పుడు ప్రతి విషయాన్ని నువ్వు ఒప్పుకుంటూ వెళతావు, పశ్చాత్తాపడుతూ ఉంటావు. నీ నోటీస్కి వచ్చిన ప్రతిదీ ఒప్పుకొని క్షమాపణ పొందుతూ ఉంటావు. అయినా కాదు, ఆ టైంలో ఆయన నిన్ను పరీక్షిస్తుంటాడు. భవిష్యత్ సంభవాలను గురించి కూడా నీకు ముందుగా తెలియపరిచి వాటిని గురించి ఒక స్థిత ప్రజ్ఞతలోనికి నిన్ను నడిపించడానికి దేవుడు పనిచేస్తుంటాడు. ఇక్కడ ఇంకొక కోణం, పాపాలు ఒప్పుకోవడము అంటే ఆయన స్వభావానికి విరుద్ధంగా చేసే పనులు కాదు, మన స్వభావం మాత్రమే కాదు, ఇంకొకటి కూడా ఆయన చూస్తాడు. నువ్వెవరినైనా క్షమించలేకపోతే అది కూడా నువ్వు అభిషేకం పొందుకోవడానికి అడ్డుగా ఉంటుంది. మళ్ళా చెప్తాను, నువ్వెవరినైనా క్షమించలేకపోతే హృదయపూర్వకంగా, వారికి అన్యాయం చేసింది కరెక్టే, నిన్ను నిందించింది కరెక్టే, నష్టపరిచింది కరెక్టే, అల్లరి చేసింది కరెక్టే, అయినా యేసు కంటే నువ్వు ఎక్కువ అల్లరి కాలేదు, నిందలు పాలవలేదు, హింస పొందలేదు. ఆయన క్షమించారు. ఆయన పరలోక ప్రార్థన నేర్పుతూ ఏమన్నారు? 6వ అధ్యాయం 12వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం, మా రుణస్థులు మేము క్షమించున్న ప్రకారం మా రుణము క్షమించుము, మమ్మల్ని శోధనలోనే తేగ దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించు. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను. ఇలాంటి వచనాలు అనేక స్థలాల్లో ఉన్నాయి. 18వ అధ్యాయం 21వ వచనంలో పేతురు గారు వచ్చి, ప్రభువా నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి? 77 సార్లు. ఎఫ్సి 4:32లో చెప్తాడు, కొలసి 3:13లో చెప్తాడు, అనేక సార్లు చెప్తాడు. ప్రభువు ఎలాగూ క్షమించాడో నువ్వు అలాగూ క్షమించాలి. నువ్వు క్షమించకపోయినా నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోలేదు. 2 విషయాలు ప్రాముఖ్యం. ఒకటి, నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఏమిటి పాపం అంటే? దేవుని స్వభావానికి విరుద్ధంగా ఉన్న ప్రతి విషయం నీలో ఉన్న పాపం అనేటువంటి స్వభావం. విరుద్ధంగా ఉన్న విషయము నీలో ఉన్న దేవుని స్వభావానికి విరుద్ధమైన ఆదాము సంతాన స్వభావం. ఆ స్వభావాన్ని ఒప్పుకోవాలి, చేసిన క్రియలు ఒప్పుకోవాలి. చేసిన క్రియలు ఏమిటి? ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవడం, భారం కలిగి పని అప్పగించిన పని భారంతో నెరవేర్చకపోవడం, ఇలాంటివన్నీ ఒప్పుకోవాలి. తర్వాత ఎవరినైతే క్షమించాలో వారిని నువ్వు క్షమించలేకపోతే ఆ ఉజ్జీవాన్ని నువ్వు పొందుకోలేవు, దేవుని అభిషేకాన్ని నువ్వు పొందుకోలేవు. అభిషేకాన్ని పొందుకోవాలి అంటే మొదట నీకు ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆయన అమూల్యమైన రక్తంతో నన్ను కొన్నాడు,
సత్యవాక్యం వల్ల నన్ను కన్నాడు. నన్ను ఎందుకు రక్షించుకున్నాడు అంటే అన్యజనులకు దేవుని మార్గం తెలియపరచబడాలి. నా అంత నేను చేస్తే అది ఫలించదు. దేవుని ఆత్మచేత నేను అభిషేకించబడినప్పుడు సువార్త ప్రకటిస్తేనే, ఆయన ఆత్మ నడిపింపు ప్రకారం వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తేనే అప్పుడు వాళ్ళ హృదయాలు తెరవబడతాయి. అప్పుడు దేవుని వాక్యాన్ని వింటారు వాళ్ళు. పౌలు గారు లాంటి వాళ్ళని వెళ్ళనివ్వలేదు. కాబట్టి ఆత్మాభిషేకం నాకు కావాలి. అప్పుడు దాకా మీరు పట్టణం విడిచి వెళ్ళొద్దన్నాడా లేదా? నా మొదటి అధ్యాయం 5వ వచనం అపొస్తలుల కార్యములు. కాబట్టి అభిషేకాన్ని పొందుకోవాలి. ఆసక్తి కలిగి ఉండడం, అందుకు సంబంధించిన లేఖనాలను వెతకడం, ఆ లేఖనాల వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు నెరవేరాలని వాటిని స్వీకరించడానికి భక్తుల జీవితాల్లో ఎలాగూ నెరవేరిందో నా జీవితంలో ఎలాగూ నెరవేరుతుందని మనం సిద్ధపరచుకోవడం. అందుకు భక్తుల యొక్క జీవితాలను పరిశీలన చేసి వారు అభిషేకించబడినప్పుడు ఎలాగూ దైవ కార్యాన్ని నెరవేర్చారో, ఇప్పుడున్న తరంలో మనం ఎలాగూ నెరవేర్చాలో ఇవన్నీ పరిశీలించడం, అడగడం, ఏం అడుగుతున్నామో దాన్ని వెతకడం, ఏమి వెతుకుతున్నామో దాన్ని తట్టడం. ఈ పనులు చేసినప్పుడు ఆ వాగ్దానాలను పట్టుకొని ప్రార్థన చేస్తే ఆయనకి విరోధమైన విషయాలు, సున్నితమైనవి, అవి మనం పాపము అనుకోము. పాపము అనుకోనని విషయాలు పాపంగా మన నోటీస్కి వస్తాయి. ప్రార్థన చేయకపోవడం పాపమని మనం అనుకోగలమా? అనుకోము. అలాంటివి మన నోటీస్కి తీసుకొస్తాడు. అప్పుడు మనం భారం కలిగి ఆ పనులన్నీ చేసుకుంటూ వెళ్తాం. అలాగూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇంకా సున్నితమైన విషయాలు మన హృదయాన్ని తట్టి లేపి, ఆ వ్యక్తిని నేను క్షమించినట్టు క్షమించలేదు కదా, నువ్వు క్షమించకుండా నేను నిన్ను ఎలాగూ క్షమించాలి అని ఆయన అడుగుతారు. ఎప్పుడైతే ఆయన అడిగారు, నిజమే ప్రభు అని ఆయన దగ్గర ఒప్పుకుంటా, వెళ్ళి ఆ మనిషి దగ్గర ఒప్పుకుంటాం. ఎప్పుడైతే ఒప్పుకున్నావో అప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి దిగి వస్తుంది. ఏ భక్తుని చరిత్ర అయినా చూడండి, అదే సన్నివేశం కనపడుతుంది. పాలి యాంగ్షో గారి గురించి ఒక భక్తుడు చెప్పిన మాట నేను విన్నాను. వాళ్ళ సంఘం చాలా చిన్నదిగా ఉన్నది. కొన్ని వందలు, 200, 300 మంది సంఘ పెద్దలు ఉన్నారు. ఒకరోజు ఆ సంఘ పెద్ద, ఆయన పేరు టాండన్ ఏదో, ఆ పేరు నాకు గుర్తులే, ఆయన లేచి దేవుని వాక్యం చెప్తూ, ఆయన సంఘం చాలా కొద్ది మందితోనే, 10 మందితోనే, 10-11 మందితోనే ప్రారంభించబడింది. ఎదుగుతున్న క్రమంలో జరిగిన సంఘటన. ఆ సంఘ పెద్ద లేచి, నేను పాలియాంగ్ చోని నేను క్షమించలేకపోతున్నానని చెప్పాడు. అదేంటి నువ్వు సంఘ పెద్దవై ఉండి ఆయన ఎందుకు క్షమించలేకపోతున్నావు అంటే, పలానప్పుడు పలానాసారి ఇలా నన్ను గద్దించారు, నేను క్షమించలేకపోతున్నాను అని చెప్పి ఈయన ఓపెన్గా మీటింగ్లో చెప్పారు. ఎప్పుడైతే ఆయన చెప్పారో ఆ పాలియాంగ్ చో గారు అక్కడ ఉండి లేచి, నేను నిన్ను క్షమిస్తున్నాను అన్నాడు. వెంటనే ఎప్పుడైతే నేను నిన్ను క్షమిస్తున్నాను అన్నాడో ఈయన క్షమించాడు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ క్షమించాను, ఒకళ్ళనొకళ్ళు క్షమాపణ అడిగారో దేవుని ఆత్మ దిగి వచ్చింది. అక్కడున్న 300-200 మంది అందరూ పశ్చాత్తాపంతో ఒకరి పాపాలను ఒకళ్ళు ఒప్పుకున్నారని చరిత్ర చెప్తుంది. పాలియాంగ్ చో గారి సంఘ చరిత్ర అది. కాబట్టి ఒకరి పాపాన్ని ఒకళ్ళం మనం ఒప్పుకుంటే అక్కడ దేవుని ఆత్మ దిగి వస్తుంది. ఉజ్జీవం రావాలి అంటే, నువ్వు దేవుని చేత వాడబడాలి అంటే అభిషేకం కావాలి. అభిషేకం వస్తేనే ఉద్యోగం. మన జ్ఞానంతో, మన సామర్థ్యంతో కట్టేది మన కుటుంబం కూడా మనం కట్టుకోలేం, మనల్ని మనం కూడా కట్టుకోలేం, దేవుని సంఘాన్ని కట్టలేం. దేవుని సంఘం కట్టబడాలన్నా, మన కుటుంబం కట్టబడాలన్నా, మన బిడ్డలు మన మాటకు విధేయులు కావాలి అన్నా మనం ఆత్మాభిషేకం పొందుకొని ఉంటేనే మన బిడ్డలు మన మాట వింటారు. లేకుంటే విన్నట్టు కనపడతారు మన ఎదురుగా ఉన్నప్పుడు, మన మీద ఆధారపడినంత వరకు వారికి రెక్కలు వస్తే మన మాట విన్నారు. అదే నువ్వు అభిషేకాన్ని కలిగి ఉంటే, ఆ వాక్శక్తిని కలిగి ఉంటే వాళ్ళకి రెక్కలు వచ్చినా నీ మాటకు లోబడతారు, నీకు విధేయత చూపిస్తారు. ఇప్పుడు ఫస్ట్ నుండి చూసుకుంటారండి, నోవాహు కుటుంబంలో అందరినీ వాళ్ళకి నడిపించుకున్నాడా? యాకోబు తన కుటుంబం అంతటిని ఐగుప్తులోనికి నడిపించాడా? అవునా? మరి మనం ఎందుకు నడిపించుకోలేము? దావీదు తన కుటుంబం 4 కొడుకులు చనిపోయారు, కానీ దావీదు వంశం ఆ సింహాసనం ఎప్పటికీ యుగయుగాలు నిలిచి ఉందా? దావీదు వాగ్దానం పొందాడు, అది నిలిచి ఉంది. ఈ ఉజ్జీవానికి కారకులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి తరాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. ఆలోచన చేయండి. నేను మీకు పరిచయం చేస్తున్న అంశము ఉజ్జీవం అనేటువంటి మాట, అంటే దేవుని యొక్క అభిషేకం. ఇది యాదృచ్ఛికంగా రాదు. నువ్వు పర్టికులర్గా దాని కొరకు ప్రత్యేకించుకొని
ఎడతెగక ప్రార్థన చేస్తేనే వస్తుంది. ఎడతెగక ప్రార్థన చేయడానికి ముందు నీకేముండాలి? ఆశ, ఆసక్తి ఉండాలి. ప్రభు అడుగుతాడు, ఎందుకొరకు నువ్వు ఆశపడుతున్నావంటే, అయ్యా నన్ను బ్రతికించి ఉంచావు కదా, ఈరోజు నీ మార్గము నా తోటి వారికి తెలియపరచబడాలి భూమి మీద, నీ రక్షణ నా ద్వారా కనపరచబడాలి, అందుకు నన్ను ఆశీర్వదించు అంటే అభిషేకించు. ఏమిటి నీకున్న ఆధారం? వాగ్దానాలు. అయితే మరి నీ హృదయం సరిగా లేదు కదా, సరి చేసుకుంటానయ్యా. మరి వాళ్ళని క్షమించలేదు కదా, క్షమించుతానయ్యా. ఆయన ఏది చెప్తారు ఒక్కొక్కటి అన్నీ ఆయనే నేర్పుతారు. నీ హృదయపు ఆలోచనలు నాకు తెలీదు, నా హృదయపు ఆలోచన నీకు తెలీదు. వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనతో మాట్లాడతారు. ఇక హృదయం నుండి అదే ప్రార్థనాంశం. దాని కొరకు ఎలాగూ ప్రార్థన చేయాలంటే ఆ అభిషేకం పొందుకున్న వ్యక్తులు, భక్తులు ఎలాగూ ప్రార్థన చేశారు, మనం ఎలాగ చేస్తున్నాం చూసుకొని మన ప్రార్థన మార్చుకొని అవి మనకు మాదిరిలు. మందల అడుగు జాడల్లో నడవమంటుంది షులమితిని కదా. పౌలు గారి ప్రార్థనలు ఎన్నిసార్లు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆ పదాలు పలకండి, అర్థమైనా అర్థం కాకపోయినా ప్రభువా భక్తుడు పలికాడు, అది నీ చిత్తానుసారమైన ప్రార్థన, ఇక్కడ రాయించావు, నాకు అది అర్థం కాలేదు, అర్థమయ్యేటట్టు చెప్పు, నేను అది పలుకుతున్నా, నాకు నేర్పించు, నేను నేర్చుకుంటాను. పరిశుద్ధులు తమ యందు ఉంచిన దేవుని స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అంటాడు. అర్థమవుతుంది అదంత సులువుగా? చాలా కఠినమైన మాటలు అవి. ఆయన ఆత్మతో నింపబడితే అప్పుడు అర్థమవుతుంది ఆయన జీవం నాలో ఉందని. జీవం నాలో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నా, లేనప్పుడు ఎలా ఉన్నా. ఆయన వివేకం నాలో ఉందని, ఉన్నప్పుడు ఎలా ఉన్నా, లేనప్పుడు ఎలా ఉన్నా. ఆయన విశ్వాసం నాలో ఉందని, ఆయన కృప నా మీద ఉన్నదని, ఉన్నప్పుడు ఎలా ఉన్నా, లేనప్పుడు ఎలా ఉన్నా. నన్ను నేను పరీక్షించుకుంటే నా ఎదుటి వ్యక్తి తల మీద కృప ఉందో లేదో నాకు అర్థమవుతుంది. నా ఎదుటి వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడ్డాడో లేదో నాకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఆ వ్యక్తి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడంటే నాకు ఇష్టం లేకపోయినా నేను ప్రేమించిన ఆయనకి ఇష్టం కనుక నేను కూడా ఆ వ్యక్తిని ప్రేమిస్తా. ప్రభువు ప్రేమించినాడు. అందుకు అభిషేకం కావాలి. ఒకవేళ లేకపోతే ఏం జరుగుతుంది? దేవుడు ప్రేమించిన వ్యక్తిని మనం ద్వేషిస్తే ఏం జరుగుతుంది? మనం గుర్తుపట్టకపోతే ఏం జరుగుతుంది కదా? ఆ కృపను నష్టపోతాం కదండి. కాబట్టి అభిషేకం కావాలా వద్దా? కావాలి. అది వచ్చినప్పుడే మనం ఉజ్జీవింపబడతాం. ఉజ్జీవం అంటే ఉద్రేకం కాదు. ఉజ్జీవం అనే మాటకి నిర్వచనం ఏం చెప్పానో చెప్పండి. దేవుని కార్యకార్య శక్తి నాలో నుండి, ఇప్పుడు నేను స్వతంత్రించుకుంటున్నా, నువ్వు స్వతంత్రించుకో, నాలో నుండి వెల్లడి అయ్యి అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ మందికి మేలు జరగాలి. నువ్వు ఒక భార్యగా ఉన్నావు, ఒక భర్తగా ఉన్నావు, ఒక తల్లిగా ఉన్నావు, తండ్రిగా ఉన్నావు, పిల్లలుగా ఉన్నారు. నీలో నుండి ఆ కార్య శక్తి వెల్లడైతే మొట్టమొదటిగా ఆ ప్రభావం ఎవరి మీదకి వెళ్ళుద్ది? నీ కుటుంబ సభ్యుల మీదకేగా. ఆ శక్తి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ పాప స్థితిలో, దేవునికి విరోధమైన స్థితిలో వాళ్ళు ఉండగలరా అండి? వాళ్ళు అలా ఉన్నారంటే తప్పు వాళ్ళదే మనదా అండి? లోపం మందే. కాబట్టి ఒక తీర్మానం తీసుకుందాం కదా. పునరుత్థాన దినం అయిపోయింది. రాత్రి దేవుని ఆత్మను మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాం, చల్లారిపోతుందనే విషయం చెప్పారు. పగలు దేవుని ఆత్మ మనలో ఏమేం చేస్తుందో విషయాలు చెప్పారు. ఈరోజు ఆ అభిషేకాన్ని ఎందుకు పొందుకోవాలో చెప్పారు. పరిశుద్ధాత్మకు సంబంధించే 3 వర్తమానాలు నోట్ చేసుకోనండి. ఈ 50 డేస్లో సాధ్యమైనంత ఎక్కువ ప్రభు నాకు సహాయం చేసిన కొలది పరిశుద్ధాత్మను గురించి ధ్యానం చేద్దాం. దాని కొరకు ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే నిన్న వెంటనే బుధవారం 7 వారాల ప్రార్థన ప్రారంభించడానికి కారణం, ఆ 7వ వారం పూర్తయ్యేప్పటికి 50th డే వస్తుంది, పెంతెకొస్తు దినం వస్తుంది. అది మనము జ్ఞాపకం చేసుకున్నట్టు ఉంటుంది. ఆ క్రమంలో మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలనే ఆశతో మనం పనిచేసినట్టు ఉంటుంది. మనం పనిచేసినట్టు కాదు, పనిచేస్తాం. ఆయన దయ ఇవ్వాలి అని మనం అడుగుదాం. ఈ టైంలో మనం అందరం పరిశుద్ధాత్మను పొందుకుందాం. నూతన తైలాన్ని పొందుకున్నవారు అనుదినము నూతన తైలంతో అభిషేకించబడాలి. దాని కొరకు అడుగుదాం. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, మరి ఈసారి మీ పాదాల చెంతకు వచ్చిన్నాం. యెహోవా దొరకు కాలంలో ఆయన్ని వెతకండి అన్నారు.
ఇప్పుడు పరిశుద్ధాత్మను ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను. ఆయన మీ యొద్దకు వస్తారు, మీ యొద్ద నివసిస్తారు, మీలోనికి వస్తారు, మీ మీదికి వస్తారు అని చెప్పారు. నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనం, ఆదరణకర్త రాకపోతే మీకు ప్రయోజనం లేదు అని చెప్పారు పగటి వర్తమానంలో. కనుక ఆయన వస్తే మాకు బోధిస్తారు, మాకు జ్ఞాపకం చేస్తారు, మాకు సాక్ష్యం ఇస్తారు, మమ్మల్ని 3 విషయాల్లో ఒప్పిస్తారు, సర్వసత్యంలోనికి నడిపిస్తారు, ఏ మాటలు వినునో అవి తెలియపరుస్తారు, జరగబోయే సంగతులు మాకు తెలియపరుస్తారు. పరిశుద్ధాత్మని యొక్క కార్యాల గురించి పగలు ధ్యానం చేశాం. నాయనా, ఈ సమయంలో మేము అభిషేకం లేకపోతే మీరు మమ్మల్ని బ్రతికించిన కారణమే వ్యర్థమైపోతుంది. మీకు విరోధంగా మేము బ్రతికిన వాళ్ళం అవుతాం. మేము అభిషేకాన్ని పొందుకుంటే భూమి మీద నీ మార్గాన్ని తెలియపరుస్తామంటే సువార్తను ప్రకటిస్తాం. 2, మీరు మాకు అనుగ్రహించిన రక్షణను మేము కనపరుస్తాం మా జీవితం ద్వారా. మీరు నా పత్రికలు కారా అన్నాడు పౌలు గారు. అవును, మా జీవితమే ఒక పత్రికగా ఈ లోకంలో అయా కనపరచబడుతుంది. ఆ అనుభవాలు మాకు కావాలి. ఎంతమంది బిడ్డలు ఆశ ఆసక్తి కలిగి ఆ వాగ్దానాలను సేకరించి భారం కలిగి తమ గురించి, తమ కుటుంబాల గురించి, తమ రక్త సంబంధికుల గురించి భారం కలిగి పౌలు వలె వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ, పాపాన్ని ఒప్పుకుంటూ, మీకు ఆయాసకరమైన ప్రతి విషయాన్ని విడిచిపెడుతూ, అయ్యా మీరు క్షమించినట్లు మేము క్షమిస్తూ మీ సన్నిధిలో కనిపెట్టినట్లు మాకు సహాయం చేయండి. సిగ్గుమాలి మాటికి అడగమని మీరు చెప్పారు పగటి వర్తమానంలో. అలాగూ అడగడానికి మాకు సహాయం చేయండి. అటు ధన్యకరమైన జీవితాన్ని నాకు ఈ వర్తమానం విన్న ప్రతి వ్యక్తికి దయచేయమని బ్రతిమలాడి వేడుకుంటూ, అటు కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరుకుడిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.